హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో రానున్నటువంటి 3 రోజుల పాటు కుండపోతగా కురనున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడతాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో కుండపోత వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల దాటికి పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయం అవ్వనున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, భీమవరం, రాజమండ్రి, ఐపోలవరం, తణుకు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురవగా, ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల ప్రాంతాల్లో దాదాపుగా 20 నుంచి 25 సెంటీమీటర్ల కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశాలుండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండి అక్కడక్కడ చిరుజల్లులు నమోదవుతాయి. రాయలసీమ అదేవిధంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా పొడి వాతావరణం, ఉష్ణోగ్రతలు ఉంటాయి. థ్యాంక్ యూ.